హలో ఎవ్రీవన్, ఈరోజైతే నేను బీరకాయ పచ్చడి చేస్తున్నానండి. నచ్చితే ఒక లైక్ చేయండి. ఒక బీరకాయ తీసుకున్నాను, ఒక టమాటా, ఒక ఆనియన్ తీసుకున్నాను. వీటన్నిటిని కడుక్కొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. చూడండి, ఒక ఆనియన్, ఒక టమాటా, ఒక బీరకాయ, కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర ఎక్కువ తీసుకున్నానండి. ఒక స్పూన్ కొబ్బరి పౌడరు, ఒక స్పూన్ నువ్వుల పౌడరు. ఇది వేస్తే ఏంటంటే కొంచెం టేస్ట్ మంచిగా వస్తుంది. కడాయి పెట్టుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి వేసుకున్నాను. పచ్చిమిర్చి మన టేస్ట్కు తగ్గట్టు అండి. ఎక్కువ తినే వాళ్ళైతే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. మేమైతే నార్మల్గా తింటాము. కట్ చేసుకున్న ఆనియన్ వేసుకొని కాసేపు అలా వేగనిచ్చుకోవాలి. ఆ తర్వాత టమాటా ముక్కలు వేసి కూడా మనం బాగా కలుపుకోవాలి. స్టవ్ మనం నార్మల్లోనే పెట్టుకోవాలండి. మరీ హైలో పెట్టుకుంటే సరిగ్గా వేగవు. తర్వాత మనకు రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని మనం కలుపుకోవాలి. సాల్ట్ వేస్తే ఏంటంటే త్వరగా మక్కిపోతాయి మనకు ముక్కలు. ఆ తర్వాత కరివేపాకు వేసుకున్నాను. చూడండి, కొంచెం ఎక్కువ వేసుకున్నాను, హెల్త్కు మంచిది కదా కరివేపాకు. తర్వాత కొత్తిమీర వేసుకున్నాను. చూడండి, అవి వేసుకున్న తర్వాత కొంచెం సేపు అలా ఒక హాఫ్ మినిట్ అలా కలుపుకోవాలి, పచ్చివాసన పోయేలాగా. అవి అలాగే వేసేస్తే ఏంటంటే అవి మంచిగా ఆయిల్లో కుక్ అవుతాయి. ఆ తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలు వేసుకొని కలపాలి. అలా ఒక 2 నిమిషాలు అలా కలుపుకుంటే అన్నీ మనకు వేగిపోతాయండి. చూడండి, నేనైతే నార్మల్లో పెట్టాను. తర్వాత మూత పెట్టుకొని ఒక 5 నిమిషాల పాటు ఉంచాలి. చూడండి, 5 నిమిషాల తర్వాత మనం మూత తీసి చూస్తే మంచిగా మగ్గిపోయాయండి. ఆల్మోస్ట్ ఉడికిపోయాయి, సాఫ్ట్గా అయ్యాయి. చూడండి, బీరకాయ ముక్కని ఇలా నొక్కి చూస్తే విరిగిపోయింది, అంటే మనకు ఉడికిపోయింది అన్నమాట. దీన్ని అలాగే కలుపుకొని మనం పక్కకు తీసి పెట్టుకొని చల్లారనివ్వాలి. ఒక 10 నిమిషాలు చల్లారనివ్వాలి. అలాగే వేడిది మిక్స్ పట్టి చేసామనుకోండి టేస్ట్ రాదు. మనం ఇంకా గ్రైండర్లో కాకుండా మనం రోటి పచ్చడి చేసుకుంటే ఇంకా బాగుంటుంది. మనం ముందుగా వేయించి పెట్టుకున్న ముక్కల్ని కొబ్బరి పొడి, నువ్వుల పొడి మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, కొంచెం జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు వేసుకొని మనం పట్టుకోవాలి, మిక్సీ పట్టుకోవాలి. వాటర్ ఏం అవసరం లేదండి ఇందులో. గ్రైండ్ చేసుకొని అలా పక్కకి పెట్టుకున్నాం కదా. మళ్ళీ ఇంకొక కడాయి తీసుకొని అందులో ఆయిల్, జీలకర్ర, ఆవాలు, పప్పు, కరివేపాకు వేసుకొని మనం పోపు పెట్టుకోవాలండి. ఒక 2 ఎండుమిర్చి వేసుకొని కలుపుకోవాలి. ఆ తర్వాత కొంచెం పసుపు వేసుకొని ఒక 1 మినిట్ తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చడిని వేసుకోవాలండి. అంతే, మనకు ఎంతో రుచికరమైన బీరకాయ పచ్చడి రెడీ. నచ్చితే ఒక లైక్ చేయండి. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి, చాలా బాగుంటుంది.